హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, అమ్మవారికి శారీని ఎలా కడతాను అనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఒక ప్లేట్లో రైస్ వేసుకొని ఇలాగా సెట్ అయ్యే 2 బిందెలు అయితే ఉంచుకోవాలండి. దానిపైన నేను ఇంకొక చెంబును కూడా పెడుతున్నాను. ఇలాగా కదలకుండా ఉండాలంటే అందులో రైస్ వేసి డబుల్ టేప్ వేసి ఒకదానికొకటి స్టిక్ చేసేసి ఉంచేయాలండి అలాగా. సో నెక్స్ట్ మనము శారీని ముందుగా రెడీ చేసుకోవాలండి. అది నేను వీడియో తీసానండి, బట్ మిస్ అయింది. ఎలాగో నాకు ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా మీకు తెలిసిపోతుంది. కట్ చెంగు నుంచి 2 ఇంచెస్ చొప్పున, అంటే ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, అది 2 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఎంత చిన్న పెట్టుకుంటే అంత మంచిగా వస్తుంది లుక్. సో అలాగా కొద్దిగా మనం క్లిప్స్ హెల్ప్తో ఒక 60% 70% శారీని అలా ఫోల్డ్ చేసుకొని బాగా దగ్గరికి ఉంచేసుకోవాలన్నమాట. 60% నుంచి 2.5 మూర వచ్చేంత మనం పళ్ళునైతే ఫిల్స్ చేసుకొని మనం ఎలా శారీ కట్టుకుంటామో అలాగా 2.5 మూర బయటికి ఫ్రిల్స్ చేసుకోవాలన్నమాట, నేను ఫస్ట్లో చూపించిన విధంగా. సో ఇప్పుడు ఆ శారీని ఇలాగా రౌండప్ చేసి చెంబులకి 2 చెంబుల పైకి రౌండప్ చేసి ఇలాగా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నీట్గా జాగ్రత్తగా అన్ని హోల్డ్ చేసుకొని, ఒక సైడ్ ఏమో కిందికి, ఒక సైడ్ ఏమో కొంచెం పైకి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పట్టుకొని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పెద్ద సేఫ్టీ పిన్ తీసుకొని అన్నిటికీ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి పెట్టేసి వేసేయాలండి, గుచ్చేసి. సో నెక్స్ట్ దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే షేప్ స్ట్రైట్గా ఉందా లేదా అని చెంబుకు కానీ దేనికైనా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా పిన్ అయితే సేఫ్టీ పిన్ని అలాగా పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ వీటిని నీట్గా అలా ఒక సైడ్ది పై వైపున ఉన్నదాన్ని అలా సైడ్కి పెట్టేసి కింద వైపు ఉన్న కుచ్చుల్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. స్టెప్ బై స్టెప్ అటు ఇటు నీట్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నీట్గా ఆర్గనైజ్ చేయాలండి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఫ్రిల్స్ అనేటివి 1 ఇంచి చొప్పున అలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ నీట్గా పెట్టుకుంటూ పైనుంచి కిందికి సాఫ్ట్ చేసుకుంటూ అలా ఉంచాలండి. యాక్చువల్గా శారీని నేను ఫోల్డ్ చేయాలని చెప్పాను కదండి, అది అడ్డంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు ఈ శారీని కట్టేటప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎలాగా ఫోల్డ్ చేయాలో. ఇంకా 1 ఇంచి కూడా ఫోల్డ్ చేయొచ్చు అనమాట, అది మన టాలెంట్. నేనైతే 2.5 ఇంచి దగ్గర పెట్టి ఇలా ఫోల్డ్ చేశానండి. అందుకని కొంచెం పెద్దగా వచ్చాయి కుచ్చులు. ఎందుకంటే నేను 2 స్టెప్స్ వేస్తున్నానండి, కాబట్టి మరీ చిన్నవి అవసరం లేదనేసి నేను కొంచెం పెద్దవే వేశాను. సో అయినా సరే చూడండి ఎంత అందంగా ఉందో, కుచ్చులు అయితే చాలా బాగున్నాయి కదా. ఇవైతే ఫస్ట్ అంత సెట్ అవ్వండి, కొంచెం నిదానంగా టైం తీసుకుంటుంది అనమాట. ఇలాగ నీట్గా సెట్ చేసుకోవాలి. ఇటు నుంచి అటు సైడ్ నీట్గా సెట్ చేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో ఫైనల్గా కూడా ఒకసారి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే లెగ్ని సెట్ చేస్తున్నాను. ఈ లెగ్కి ఏంటంటే రైట్ సైడ్ లెగ్ అండి ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కొద్దిగా గ్యాప్. అంటే మనం కుచ్చులు వేస్తాం కదా, ఒక 65-70%, మళ్ళీ పళ్ళుకి దీనికి కొద్దిగా గ్యాప్ అయితే ఉంటుంది శారీ. సో ఆ శారీని కొంచెం లాగాలి. లేదు అంటే మనం కుచ్చులదే కొంచెం వెనక్కి తీసేసుకొని కూడా అలా కొంచెం లెగ్ కవర్ అయ్యేంత వరకు పెట్టేసి ఆ బార్డర్ నుంచి ఇలా కొంచెం ముందుకు లాగి శారీని ఆ బార్డర్ కరెక్ట్గా టైట్గా ఫిట్ చేసి పిన్ వేసేయాలండి కింద వైపు నుంచి. మనం శారీ లాగింటాం కదా ముందు వైపున, దాన్ని మళ్ళీ రివర్స్ లెగ్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ పైకి పెట్టి నీట్గా టైట్గా అమ్మవారికి చుట్టి అక్కడ మళ్ళీ ఒక పిన్ వేయాలండి. పిన్ వేసేసిన తర్వాత షేప్ వచ్చిన తర్వాత లెగ్కి మనం అప్పుడు నీట్గా బ్యాక్ సైడ్ నుంచి ఎలా సెట్ చేస్తే లుక్ బాగుంటుంది, అమ్మవారు కదలకుండా కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మనం అక్కడ నీట్గా సెట్ చేసి పెట్టాలండి. ఒకవేళ అటు ఇటుగా ఉంటే కింద వైపున ఏదైనా మనం పెట్టాలన్నమాట, చిన్న బాక్స్ కావచ్చు లేదంటే పేపర్స్ కావచ్చు ఏదైనా. యాక్చువల్గా బ్లౌజ్ పీస్ సెట్ చేయడం మిస్ అయిందండి వీడియో. అది ఎలాగంటే బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ హ్యాండ్స్కి చుట్టేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళి హ్యాండ్ అనేది ముందుకు వేయాలన్నమాట. సో అంతే, ఈజీ. మా చిన్నాడు ఏదో వాగుతున్నాడు చూడండి. ఇదిగోండి గాయస్, భలే ఎట్టింది మా అమ్మ, చూసి నేర్చుకోండి. డెకరేషన్ చూడండి
చూడండి డెకరేషన్ చూడండి. ఇంకా ఇంకొక కాలు ఒక్కటే మిగిలిపోయి ఉంది. పడేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫేసు, దాని తర్వాత ఈ కాలు బోళ్ళంతో ఉంది మా అమ్మకి కదా. మా వాడు తింగర్ చేష్టలు మాత్రం మానుకోడండి. వీడియో తీనానా కదలకుండా కామ్గా అంటే ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇంకా ఏదేదో చేశాడని అవన్నీ ఎడిట్ చేసుకున్నాను, వాయిస్ కానీ ఏదైనా హ్యాండ్స్ కానీ అది. సో ఇదే అండి. ఇప్పుడైతే కొంచెం పళ్ళుకి ఈ మనం ఫ్రిల్స్ వేసి పెట్టుకున్న శారీకి మధ్యలో కొద్దిగా గ్యాప్ అయితే ఉంటుందండి. ఇలా తిప్పింటాం కదా, ఇలా తిప్పినప్పుడు కొంచెం క్లాత్ అయితే ఉంటుంది శారీది. సో దాన్ని ముందుకు లాగి ఇలాగా బార్డర్ వైపుని తిప్పి కాలుకి పిన్ వేసి సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ రిటర్న్ పైకి ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు అక్కడ మళ్ళీ ఇంకొక పిన్ వేయాలి నీట్గా షేప్ తీసుకున్న తర్వాత. సో మళ్ళీ లెగ్ని నీట్గా లెగ్స్ కింద ఉన్న బార్డర్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అదే అండి, కొద్దిగా లెగ్స్ అయితే మూవ్ చేసి కొంచెం పైకి ఎత్తి ఆ బార్డర్ ఏదైతే ఉందో 2 బార్డర్స్ని కూడా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలాగా విచ్చినట్లుగా సెట్ చేసుకొని మళ్ళీ లెగ్స్ ఎలా ఏ స్టైల్లో పెడితే లుక్ బాగుంటుందో, అమ్మవారు నిజంగా కూర్చున్నట్టు ఉంటుందో అలా అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత పళ్ళుని బ్యాక్ సైడ్ వదిలింటాం కదా మనం, ఆ పళ్ళుని తీసి నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో అలా వేసి సెట్ చేసేయాలండి. మా చిన్నోడు ఏదో డౌట్ అడుగుతున్నాడు చూడండి కొద్దిగా. మనం నాకు రాఖీ కడతావా? అమ్మ కడతారా? తుప్పు అలా చెల్లుంటే చెల్లుగా అన్నయ్యకో కడద్దు. మా అన్నయ్య కట్టద్ది. నేను కడతాను మీ అన్నయ్య. పాపం వీళ్ళకి సిస్టర్స్ ఎవరు లేరు కదండి, అందుకని రాఖీ నువ్వు కడతావా అమ్మ అని అడుగుతున్నాడు. నేనేమో అంత పట్టించుకోలేదండి. అయితే నెక్స్ట్ డే స్కూల్లో బస్లో అయితే కొంతమంది అమ్మాయిలు రాఖీ కట్టారంటండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చెప్పి నాకు హ్యాపీగా ఫీల్ అయ్యి గిఫ్ట్లు ఇవ్వాలమ్మా అని చాక్లెట్లు కీ చైన్స్ తీసుకెళ్ళి అయితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చానండి. సో ఇక్కడ నేను ఈసారి గురించి చెప్పడం మిస్ అవుతున్నాను. సో బ్యాక్ సైడ్ మనము ఫ్రిల్స్ వేసి వదిలేసి ఉంటాం కదండి పళ్ళు సైడ్, అది బ్యాక్ నుంచి సేమ్ మనం ఎలా కట్టుకుంటామో అలాగైతే పెట్టేసి నీట్గా సెట్ చేసి పిన్ వేసేయాలండి. సో అంతే అండి, లక్ష్మీదేవికి శారీ కట్టడం అయితే అయిపోయింది. సో ఫేస్ పెట్టి నగలు అవి అలంకరిస్తేనే అసలు లక్ష్మీదేవి ఎలా ఉంటారో మీకు కనిపిస్తారండి. సో ఇదే అండి వాళ్ళ వ్లాగ్. మళ్ళీ మనం మరో మంచి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.